హలో, నేను వైజయంతి. వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే వీడియో వచ్చేసి అరుణాచలం వ్లాగ్ అండి. మనం విజయవాడ నుండి అరుణాచలం ఎలా వెళ్ళాలి, అరుణాచలం టెంపుల్లో చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అన్నీ మొత్తం తెలుసుకుందాము. టు అరుణాచలం వెళ్ళడానికి మనకి ప్రతి మంగళవారం ఇంకా శనివారం ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ట్రైన్ నెంబర్స్, టైమింగ్స్, ఫేర్ ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం అరుణాచలం వెళ్ళడానికి ముందు కాణిపాకం సిద్ధి వినాయకుని దర్శనం చేసుకొని వెళ్తే మంచిదని చెప్తారు. మేము అలాగే కాణిపాకం వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వచ్చాము. కాణిపాకం వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లింక్. ఇఫ్ మీకు కావాలంటే ఒకసారి చూడండి. అలాగే మనం అరుణాచలం వెళ్ళాక అరుణాచలం టెంపుల్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం అరుణాచలం వెళ్ళాక మీకు స్టే చేయడానికి ఆశ్రమాలు అయితే చాలా అవైలబుల్లో ఉంటాయి. మేము ఆంధ్ర ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడ మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్లో ఉంటాయి. ఇఫ్ మీరు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు ఆశ్రమం నెంబర్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. అండ్ మనకి ఆశ్రమం దగ్గర నుండి మేమైతే ఆటో తీసుకొని వచ్చాము. వాళ్ళు మనల్ని రాజగోపురం దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. టెంపుల్ చుట్టూ తిరిగి వెళ్తున్నాము రాజగోపురం దగ్గరికి. అదే మనం ఆశ్రమం దగ్గర నుండి రాజగోపురం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకి 10 to 15 minutes టైం పడుతుంది. అలాగే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర రాజగోపురం దగ్గర ఈ షాప్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. మనకి కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రీ చెప్పల్ స్టాండ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. మనకి ఇఫ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏటీఎమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ మీకు కావాలంటే యూస్ చేసుకోండి. అలాగే కొబ్బరికాయలు, ఫ్లవర్స్ ఇవన్నీ మనకి ఉంటాయి. మీకు కావాలంటే తీసుకోండి, కానీ స్వామివారి దగ్గరికి మాత్రం ఏమీ తీసుకెళ్ళనివ్వరు. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock నుండి నైట్ 8 o'clock వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి. ఫస్ట్ మనం చూడాల్సింది వచ్చేసి ఇదేనండి రాజగోపురం. 217 అడుగులు ఉన్న ఈ పెద్ద గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించారు. తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్తే శక్తి గణపతి కనిపిస్తారు. ఇంకా పక్కనే మనకి అరుణగిరినాథుడు కూడా కనిపిస్తారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళాక మనకి ఎడమ పక్క స్తంభోద్భవ కుమారస్వామి కనిపిస్తారు. దీనినే కంబత్తు ఇలయనాథ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్తంభం నుండి కుమారస్వామి బయటకు వచ్చారు అని చెప్తారు. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ ఆలయం వెనకే వినాయక ఆలయం కూడా ఉంటుంది, దర్శనం చేసుకోండి. అలాగే పక్కనే మనకి అన్నదానానికి వెళ్ళడానికి వే ఉంటుందండి. మీకు కావాలంటే అన్నదానానికి వెళ్ళి వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించిన తర్వాత స్వామి దర్శనం చేసుకోవచ్చు, లేదా దర్శనం అయ్యాక వెళ్ళొచ్చు. అలాగే పక్కనే మనకి శివగంగా తీర్థం కూడా ఉంటుంది. లోపలికైతే ప్రజెంట్ ఎలో చేయట్లేదండి. బయట నుండి మేము నమస్కారం చేసుకొని దర్శనానికి వెళ్ళాము. ఇఫ్ మీరు వెళ్ళినప్పుడు ఎలో చేస్తే తీర్థం చల్లుకొని మీరు లోపలికి వెళ్ళండి. తరువాత మనం చూడవలసిన ప్రదేశం వచ్చేసి మనకి కుడి పక్కన కనిపిస్తుందండి 1000 కాళ్ళ మండపం. ఈ మండపాన్ని శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించారు. ఈ స్తంభాల పైన మనకి పురాణ కథలు, శిల్పాలు చెక్కుంటాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. అలాగే అందులోనే నైరుతి మూల పాతాళ లింగం కనిపిస్తుంది. అది ఒక సిద్ధుని సమాధి అండి. అక్కడ రమణ మహర్షి కూడా అక్కడే తపస్సు చేశారు. అక్కడ రమణ మహర్షికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. మండపం నుండి బయటికి రాగానే మనకి నంది కనిపిస్తుందండి. ఈ నందీశ్వరుడు మొదటి ప్రాకారం నుండి మొదలు పెడితే నెక్స్ట్ ప్రాకారానికి ఇంకొంచెం చిన్న నంది, ఇంకొక ప్రాకారానికి ఇంకొక చిన్న నంది కనిపిస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది, తప్పకుండా గమనించండి.
అయిపోయాక రెండవ ప్రాకారం లోపలికి మనం వెళ్ళే ముందు గోపురం కుడివైపు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే గోపురానికి ఎడమ వైపు మనకి కళ్యాణ సుందరేశ్వర ఆలయం కనిపిస్తుంది. అరుణాచలంలో జరిగే వివాహాలన్నీ ఈ మండపంలోనే జరుగుతాయి. ఈ మండపాన్ని బల్లాల గోపురం అని కూడా పిలుస్తారు. అలాగే రెండవ ప్రాకారంలోకి వెళ్ళగానే మీకు కాలభైరవ ఆలయం కనిపిస్తుంది. ఇండియాలో ఉన్న భైరవ మూర్తులన్నింటిలో తలమానికమైనది ఈ భైరవ ఆలయం. ఈ భైరవమూర్తి ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. తర్వాత మనం చూడవలసిన 11వ ప్రదేశం వచ్చేసి బ్రహ్మతీర్థం అండి. దీని లోపలికి ఎలో లేదు, బయట నుండి దండం పెట్టుకోండి. బ్రహ్మనాథుని విగ్రహం కూడా ఉంటుంది, దర్శనం చేసుకోండి. అలాగే మనకి లోపల గోశాల కూడా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాక కుడివైపున గోపురం కూడా ఉంటుంది. 171 అడుగులు ఈ గోపురం ఉంటుందండి. అలాగే 3వ రాజగోపురం దగ్గరకి వెళ్ళగానే కుడివైపున మనకి మోహిని విగ్రహం కూడా కనిపిస్తుంది, దర్శనం చేసుకోండి. ఇంకా మనం చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వకల వృక్షం ఉంది అని చెప్తారు, అరుణగిరినాథుని మండపం, అరుణగిరినాథుని విగ్రహం, ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ మాకైతే చూడడానికి కుదరలేదండి. ఇంకా మీకు తెలిసిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. స్వామిని దర్శనం చేసుకోవడానికి మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 50 రూపీస్ దర్శనం, 150 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం అయితే ఒక 10 మినిట్స్ లేట్ అవుతుంది అంతే. 50 రూపీస్ దర్శనం అయితే కొంచెం త్వరగా అవుతుంది, 50 రూపీస్ ఆర్ 150 రూపీస్. దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయ్యిందండి. బయటకు వచ్చాక మేము అన్నదానం చేసి తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. మీకు కావాలి అనుకుంటే అన్నదానానికి వెళ్ళొచ్చు. అన్నదానానికి ఏంటంటే ఫస్ట్ 40 మెంబర్స్ని అలౌ చేస్తారు, రిమైనింగ్ వాళ్ళని అక్కడే ఆపేస్తారు. తర్వాత ఆ 40 మెంబర్స్ బయటకు వచ్చాక మీ తర్వాత 40 మెంబర్స్ని అలౌ చేస్తారండి. మేము అన్నదానం కూడా చేసేసి తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.